రామాయణము బాలకాండ పుత్ర కామేష్టి యాగము. దశరథ మహారాజుకు భగవానుడైన వశిష్ఠ బ్రహ్మర్షి గురువు, సూర్యవంశానికే కులగురువు. మంత్రుల కవి పండితులతో సమావేశమయ్యి అశ్వమేధ యాగాన్ని చేయడానికి నిర్ణయం గావించి దానితో పుత్ర కామేష్టి యాగాన్ని చేయాలని, దాని వలన తప్పక సంతానం కలుగుతుందని నమ్మాడు. విభాండక మహర్షి కుమారుడు ఋష్యశృంగుడు మహాతపస్వి. అతడు కశ్యప ప్రజాపతి వంశమువాడు. బ్రహ్మచర్య వ్రత దీక్ష దక్షుడు, మహా తపశ్శాలి. తన తండ్రి ఆశ్రమానికి వచ్చిన మహర్షులనే కాని స్త్రీలనే ఎరుగక ప్రపంచ వాసనలే అంటని పరబ్రహ్మ స్వరూపుడు అతడు. రోమపాదుడనే మహారాజు అంగదేశాన్ని పాలిస్తున్నాడు. ధర్మ కర్మలను ఆచరించక మహాపురుషులను మన్నింపనందున అతని రాజ్యములో కరువు కరాల రాక్షసి వికటాట్టహాస వికృత రూపంలో తాండవం గావించింది. దుర్భరమైన కరువు కాటకాలతో ప్రజలు అలమటింపసాగారు. ఆ రాజు ఋష్యశృంగ మహర్షిని తన రాజ్యానికి తీసుకువచ్చాడు. మహర్షి అంగరాజ్యంలో పాదము పెట్టేసరికి బోరున వర్షం కురిసింది. భూమి సస్యశ్యామలమైంది. అందువలన అతనిని మనము తీసుకొచ్చిన తప్పక నీకు సంతానం కలుగుతుందని వశిష్ఠ బ్రహ్మర్షి చెప్పగా, దశరథ మహారాజు ఆ మహర్షిని తీసుకొని రావడానికి వేశ్యామణులను పంపాడు. విభాండకుడు ఆశ్రమంలో లేని సమయంలో దశరథ మహారాజు పంపిన వేశ్యలు ఋష్యశృంగ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించారు. ఆయన వారికి ఎదురేగి వందనలాడించినారు. మహా దివ్యవర్షులారా, మీ ఆశ్రయమాలెక్కడా? ఏమి మీ శరీరాల సువాసన? ఈ సువాసన ఏ వృక్షాల్లో లభించింది? అన్నిటికన్నా మీ తపస్సు ఎంత గొప్పదో కదా. మీ రొమ్ములకు 2 కొమ్ములున్నాయి. ఇవి ఏ తపస్సు వలన మీకు సిద్ధించాయి? నాకు ఒక కొమ్మే ఉంది, అదైనా నాకు తలపై ఉంది. మీకు మీ వక్షస్థలముపై ఉన్నాయి. మీరు నాకన్నా గొప్ప తాపస్సులనడానికి ఇంతకన్నా సాక్ష్యాలేమున్నాయని ఋష్యశృంగుడు ఆర్ఘ్యప్రదాలిచ్చాడు. ఆవేశ్యలు అతని అమాయకత్వానికి కిలకిల నవ్వుతూ తమ భావవిలాసాల్లో అతనిని ఎత్తుకొని ముద్దాడి తిన్నగా అతనిని అయోధ్యకు తీసుకొని వచ్చారు. ఇంకేముంది, ఆ మహర్షి అయోధ్య పొలిమేరల్లో అడుగుపెట్టేసరికి కుంభవృష్టి కురిసింది. వసంతము తన విలాసాన్ని చూపించింది. అప్పుడు ఋష్యశృంగ మహర్షి ఆజ్ఞను శిరసావహించి దశరథ మహారాజు యాగశాల నిర్మింపజేశాడు. శిల్పులు యాగశాలను తమ అనల్ప శిల్ప మహిమలతో సూపరులకు కనువిందు చేసేలాగు అలంకరించారు. దేశము నలుచెరగుల 1 సంవత్సరం కొనసాగే యాగానికి రమ్మని దశరథ మహారాజు రాజులకు, మంత్రి దండనాథులకు, జానపదులకు, విద్యుత్ కవిత పండితులకు ఆహ్వానాలు పంపాడు. వారందరూ అయోధ్య నగరానికి వచ్చారు. ఆ మహాత్తర యాగము జరుగు సంవత్సర కాలము నిర్విరామముగా అన్నదానము జరగడానికి మంచి క్షమా గుణ సంపన్నులను నియమించారు. యాత జనులకు మధుర హాస లొలికిస్తూ వచ్చిన వారు హాయిగా తిని వెళ్ళే వరకు వారిని బాగా ఆదరించే వారినే వడ్డన దగ్గర నియమించాడు మహారాజు. యాగాన్ని చూడడానికి వచ్చిన వేల మహర్షులను, మునులను బాగా సత్కరించడానికి మహాత్ములు నియమింపబడ్డారు. గ్రీష్మ ఋతు సుందరి మందహాసము చేస్తూ పోయింది. కుంభవృష్టిని కురించి భూమిని సస్యశ్యామలం చేసి వర్ష ఋతు కాంత ఆనందంతో యాగాన్ని తిలకించి మందగమనంతో వెళ్ళింది. చల్లని వెన్నెల కాంతులు భూమాతపై ఉలకబోసి ముసిముసి నగవులతో ఆనంద రామణీయకంగా శరదృతువు
నారీల లామ ఒయ్యారంగా వచ్చిపోయింది. ఏమంత శ్యామల అనురాగ రసాన్ని చిందిస్తూ అందరినీ గజగజలాడించి అలరించి ఎంతో చక్కగా వెళ్ళింది. శిశిర ఋతువు పూబోడి వృక్షాల ఆకులన్నీ భూదేవికి కానుకగా రాల్చి మందమంద గమనాన సాగింది. ఇంకా వసంత సుందరాంగి మన్మథ సామ్రాజ్య పట్టమహిషిగా వచ్చింది. అంతలో యాగాశ్వము విశ్వజయముతో యాగశాల దగ్గరకు టీవీగా వచ్చింది. వేదాంగవేత్తలు సమస్త శాస్త్రాలు చదివిన వారు యాగాన్ని తిలకించి దానికి వచ్చిన వారందరి హృదయాలను నిలిచేలాగు తమ విద్వత్తును ప్రదర్శిస్తూ యాగము గూర్చి ఉపన్యసిస్తున్నారు. సూపరుల నంద నయనాలతో తిలకించి పులకిస్తున్నారు. 21 యూపస్తంభాలు 21 మూరలు గలవి నాటించారు. 8 కోణాలు గల ఆ స్తంభాలను పసుపు గంధాలతో బాగా అలంకరించి అవిజయాశ్వాన్ని యూపస్తంభము దగ్గర నిలిపారు. వాడి గల 3 కత్తులతో దాన్ని చేయించారు. దానిలో గల వప తీగ యాజకుడు వండాడు. తక్కిన దాని శరీర భాగాలన్నీ హోమాగ్నిలో హోమం చేశారు. దశరథ మహారాజు ఆ వసాదు మాఘ్రణం చేసి అనంతరం పాదాలను కడుక్కున్నాడు. వేద చోదితముగా 3 దినాలు అశ్వమేధ యాగము గావించిన మహారాజు యాగం శాస్త్రోకముగా తూర్పు భాగము హోతకు పడమర దిశ, అధ్వర్యునికి ఉత్తర దిక్కు, ఉద్గాతకు బ్రాహ్మణులకు దక్షిణ దిశను దారాదత్తం గావించాడు. అందరూ ఆనందంగా ముక్తకంఠంతో మహారాజా రాజ్యపాలన భారము మాత్రం మీదే, రాజ్యభారాన్ని మేము మోయగలమా? వేదాంగాలతో శాస్త్రాలను బోధించడమే మాకు తెలిసిన విద్య. మరల ఈ యావద్ రాజ్యాన్ని మీరే గైకొనండి అని అర్థించారు. అప్పుడు మహారాజు వారందరికీ నవరత్న స్థగిత నూతన సువర్ణ భూషణాలు పాడి పశుగణాలను సమర్పించాడు. అమాహత్తర యాగాన్ని తిలకించడానికి వచ్చిన వారందరికీ, ముఖ్యంగా వేదవేత్తలకు, కవి పండితులకు ధన కనక వస్తు వాహనాలను, షోడశ దానాలు ఆనందంతో గావించాడు. నెక్స్ట్ యాగ పాయసం.